ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయింది అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఈ హరిబాబు కూడా కాదు. ఈ హరిబాబును కన్న తల్లి అయిన లక్ష్మి పరమ దుర్మార్గురాలు, నీచురాలని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ నీచురాల వల్ల, అలాగే హరిబాబు ఇద్దరు అన్నయ్యల వల్ల నిండు ప్రాణం కాదు, రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. అయితే ఈ అత్తగారు పెట్టిన పేచీ కారణంగా, ఆమె చూపించిన నరకం కారణంగా హరిబాబు సాధారణంగా డబ్బుల కోసం పేచీ పెట్టే మనిషే. కానీ చంపటం, చావటం ఈ విషయాలపైన మాత్రం తను ఊహించని విధంగా మార్చేశాడు మొత్తం అంతా కూడా. అంటే ఈమె ఎక్కించడం వల్ల 24 గంటలు మీ అన్నయ్యకి 30 లక్షలు కట్నం వచ్చింది, 20 లక్షలు కట్నం వచ్చింది, కట్నం వస్తూనే ఉంది, నువ్వే అన్యాయం అయిపోయావు, ఈమె పెళ్లి చేసుకుంటే నీకు ఏ రకమైన డబ్బు కలిసి రాలేదని రకరకాల మాటలు చెప్పి లేనిపోనివన్నీ చెప్పడంతో ఇంకా ఆ కోపం పెరిగిపోయి సిచ్యువేషన్స్ దానికి తగ్గట్టుగా రావడంతో ఆమెను చంపేయడం అయితే జరిగింది. అయితే జైల్లో పెట్టిన తర్వాత కూడా ఈ మహాతలికి బుద్ధి రాలేదు. నీ కోడల్ని నువ్వే చంపడానికి దారి తీసావంటే డబ్బు కోసమే చేశానని, డబ్బు లేకపోతే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అంటూ నానా నాటకాలు ఆడుతుంది. పోలీసుల దగ్గరికి వెళ్ళామన్న భయం కానీ, అసలు కోడలు తన వల్లే చనిపోయిందన్న పశ్చాత్తాపం కానీ లేదు. అయితే వీళ్ళని ఇప్పుడు ప్రభుత్వం ఏ దిశగా వెళ్తోంది అంటే కేవలం హరిబాబుకి మాత్రమే కాదు, ఈ మిగతా ముగ్గురు ఉన్నారు కదా, అంటే టోటల్ నలుగురు ఉన్నారు కదా, ఆ నలుగురికి కూడా మరణశిక్ష విధించాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్కి తగ్గట్టుగానే పోలీసులు కూడా దాన్ని ఆలోచిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు.